హలో నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ANR9. నా పేరు అంజలి. ఇవాళ మన వీడియోలో ఇంకొక తెలంగాణ స్పెషల్ వంటకాన్ని అయితే చూపించబోతున్నా. అదే మక్కట్లు ఇంకా పాలపడియం. పాతకాలం రోజులలో అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళు ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఈ రకంగా మక్కట్లు పాలపడియం చేసి పెట్టేవాళ్ళంట. చాలా హెల్దీ అయిన పాతకాలం నాటి మక్కట్లు పాలపడియం రెసిపీని ఎట్లా ప్రిపేర్ చేసుకుందామో చూసేద్దాం. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్లో 1.5 కప్పుల వరకు పచ్చిమక్కలని ఒలిచి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 4-5 ఎల్లిపాయలు, 1-2 పచ్చిమిరపకాయలు వేసుకొని మిక్సీ జార్లోకి కొన్ని మక్కలని వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు మనం దోశ బ్యాటర్కి ఏ రకంగా అయితే మిక్సీ పట్టేసుకుంటామో అట్లనే మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ మక్క పిండిని వేరే గిన్నెలోకి తీసుకొని మన టేస్ట్కి సరిపడేంత సాల్ట్ వేసుకోవాలి. ఒకసారి మొత్తం కలిపేసి మక్కట్లు వేసుకోవడానికి ఈ రకంగా కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ గిన్నెను పక్కన పెట్టేసి పాలపడియం ప్రిపేర్ చేసేసుకుందాం. మరి ఈ పాలపడియం చేసుకోవడానికి స్టవ్ మీద గిన్నెలో 2.5 గ్లాసుల వరకు నీళ్ళను పోసుకోవాలి. నీళ్ళు కొంచెం గరం అయిన తర్వాత ఇంకో 2.5 గ్లాసుల వరకు పాలు పోసుకోవాలి. ఈ పాలు మంచిగా మరిగేలోపు ఒక కప్పులో 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్య పిండిని తీసుకొని 1/2 గ్లాసు నీళ్లు పోసుకుంటూ బియ్య పిండిలో ఉండలు అనేవి లేకుండా మంచిగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత పాలు ఈ రకంగా మంచిగా మరిగి ఒక పొంగుకు రాగానే బియ్యపిండి కలుపుకున్న మిశ్రమాన్ని ఇంకొకసారి ఉండలు లేకుండా కలిపేసి ఈ పాలల్లో పోసేయాలి. బియ్యపిండి మిశ్రమం వేసిన వెంటనే పాలని 5 నిమిషాల పాటు ఈ రకంగా కలుపుతూనే ఉండాలి. మనకు ఈ పాలపడియం టేస్ట్ మంచిగా రావాలంటే పాలల్లో బియ్యపిండిని ఖచ్చితంగా ఒక 5-6 నిమిషాల పాటు మంచిగా ఉడికించాలి. అట్లయితేనే టేస్ట్ మంచిగా వస్తుంది, లేకపోతే పిండిగా అస్సలు తినబుద్ధి కాదు. ఇప్పుడు ఈ పాలు కొంచెంగా చిక్కబడుతున్నప్పుడు 1/2 కప్పు వరకు చక్కెర వేసుకొని చక్కెర కరిగిపోయేంత వరకు కలిపి ఇంకో 2 నిమిషాల పాటు ఉడికించాలి. ఒకవేళ మీకు చక్కెర వేసుకోవడం ఇష్టం లేకపోతే చక్కెర ప్లేస్లో బెల్లం వేసుకొని పాలపడియంని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకొని ఇంకో 5 నిమిషాల పాటు మంచిగా ఉడికించాలి. ఒకవేళ మీకు ఇష్టమైతే ఇందులో 1 టీ స్పూన్ కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే మంచిగా ఉంటుంది. సో ఇప్పుడు పాలపడియం మంచిగా ఉడికి దగ్గర పడుతుంది అన్నప్పుడు 2 టీ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసి ఇంకో 2 నిమిషాల పాటు మంచిగా కలిపి మనకి ఏ కన్సిస్టెన్సీ కావాలనుకుంటున్నామో అంతకంటే కొంచెం లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసి దించేసుకోవాలి. అది మంచిగా చల్లారినప్పటికీ మనకు కావాలనుకున్న కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనకి సూపర్ టేస్టీగా పాలపడియం అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మక్కట్లు ప్రిపేర్ చేసేసుకుందాం. అట్లు చేసుకోవడానికి స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకొని గంటెడు మక్క పిండిని స్టవ్ మీద పోసి అట్లాగా తిప్పేసుకోవాలి. తర్వాత సలాతంతో ఒక 4-5 చుక్కలంత నూనెని అట్టు చుట్టూరా ఇంకా అట్టు మీద విడిచి మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించాలి. 3 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే అట్టు చూడండి ఎంత మంచిగా బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయింది కదా. సో ఇప్పుడు మెల్లిమెల్లిగా అంచులు తీసుకుంటూ ఈ అట్టుని ఇంకొక సైడ్కి తిప్పేసి 2 సైడ్లు కూడా మంచిగా కాల్చి తీసుకోవాలి. ఈ మక్క అట్టు దోశలాగా సన్నగా కాకుండా కొంచెం సైడ్లకి మందంగా ఉంటుంది కాబట్టి 2 సైడ్లు మంచిగా కాల్చి తీసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఒక చిన్న టిప్ చెప్తాను. నెక్స్ట్ ఇంకొక అట్టు వేసే ముందు ప్యాన్ మీద కొన్ని వాటర్ని చల్లి ఒక క్లాత్తోని మంచిగా తూర్చిన తర్వాతనే అట్టు వేసుకోండి. ఇట్లా ఈ రకంగా చేస్తేనే మక్క అట్టుని తీసేటప్పుడు ప్యాన్కి అతుక్కోకుండా అంచులు ఈజీగా తీసుకోవచ్చు. ఈ మక్క అట్లు మందంగానే ఉంటాయి కాబట్టి అంత తొందరగా కాలవు. కాబట్టి మూత పెట్టి 2-3 నిమిషాల పాటు ఉడికిస్తే లోపల కూడా మంచిగా ఉడికిపోయి అట్టు అనేది మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. సో ఇప్పుడు ఈ అట్టుని 2 సైడ్లు కూడా బాగా కాల్చి ప్లేట్లోకి తీసుకోవాలి. సో ఇంతేనండి, ఎంతో ఆరోగ్యకరమైన మక్క అట్లు ఇంకా పాలపడియం ఎట్లా చేసుకోవాలో చూసేసింది కదా. మరి ఈ పాతకాలం నాటి రెసిపీని మీరు కూడా ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేసి ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. బెల్ బటన్ క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.